రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే విడనాడి, అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో, విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో. మదిలో జ్యోతిని వెలిగించు, మహిలో మనుగడ సాగించు. దివ్య గుణాలను ధారణ చేసి, దివ్య గుణాలను ధారణ చేసి, దేహ బాణము త్యజించి, దేహ బాణము త్యజించి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. ఓటమి గెలుపుల ఆట ఇది, నిరాశ నీ దరిరా నీకు. ఓటమి గెలుపుల ఆట ఇది, నిరాశ నీ దరిరా నీకు. జీవిత గమ్యం తెలుసుకొని అమితానందం పొందాలోయ్. సత్యసుందరుడు శివుడే ఇలయని, సత్యసుందరుడు శివుడే ఇలయని. జ్ఞానరత్నములు వెదజల్లు, జ్ఞానరత్నములు వెదజల్లు. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే విడనాడి, అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అలిసిపోయి ఎప్పుడూ స్మృతి యాత్రను వదిలేయరాదు. సదా ఆత్మాభిమానిగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు, మధురంగా అయ్యేందుకు స్మృతిలో ఉండండి. ప్రశ్న: 16 కళ సంపూర్ణులుగా లేక పర్ఫెక్ట్గా అయ్యేందుకు ఏ పురుషార్థం తప్పకుండా చేయాలి? జవాబు: వీలైనంత వరకు స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమ సాగరుడైన తండ్రిని స్మృతి చేస్తే పర్ఫెక్ట్గా అవుతారు. జ్ఞానం చాలా సహజము, కానీ 16 కళ సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఆత్మగా భావించటం వల్ల మధురంగా అవుతారు. గొడవలన్నీ సమాప్తమైపోతాయి. పాట: మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. ప్రేమ సాగర్లైన తండ్రి
తన పిల్లలను కూడా తనలా ప్రేమ సాగర్లుగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణులుగా అవ్వడమే పిల్లల ముఖ్య ఉద్దేశ్యము. వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తారు. బాబా మనల్ని లక్ష్మీనారాయణుల వలె మధురంగా తయారు చేస్తారని పిల్లలకి తెలుసు. మధురంగా ఇక్కడే తయారవ్వాలి. స్మృతి ద్వారానే మధురంగా అవుతారు. భారతదేశము రాజయోగము మహిమ చేయబడింది. ఇది స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీరు వీరి వలె విశ్వాధికారులుగా అవుతారు. పిల్లలు ఈ శ్రమనే చేయవలసి ఉంటుంది. మాలో చాలా జ్ఞానం ఉందనే అహంభావం మీలో ఉండరాదు. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతియే ప్రీతినిస్తుంది. చాలా మధురంగా చాలా ప్రియంగా అవ్వాలనుకుంటే, ఉన్నత పదవి పొందాలనుకుంటే ఈ శ్రమ చేయండి. లేకుంటే చాలా పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిలో ఉండలేరు. అలసిపోయి వదిలేస్తారు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలా ప్రయత్నించండి. లేకుంటే చాలా తక్కువ పదవిని పొందుతారు. ఇంత మధురంగా ఎప్పటికీ అవ్వలేరు. చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే తండ్రి స్మృతిని ఆకర్షిస్తారు. ఎందుకంటే వారి స్మృతిలో ఉంటారు. కేవలం తండ్రి స్మృతి అవసరము. ఎంతెంత స్మృతి చేస్తారో అంత చాలా మధురంగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా ముందు జన్మలో చాలా స్మృతి చేశారు. స్మృతి ద్వారా మధురంగా అయ్యారు. సత్యయుగ సూర్యవంశీయులు మొదటి నెంబర్లో ఉంటారు. చంద్రవంశీయులు 2వ నెంబర్లో ఉంటారు. లక్ష్మీనారాయణులు చాలా ప్రియమనిపిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల రూపురేఖలకే సీతారాముల రూపురేఖలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. లక్ష్మీనారాయణులపై ఎప్పుడూ ఎవ్వరూ ఏ కళంకం ఆపాదించలేదు. కృష్ణునిపై పొరపాటున కళంకం వేసినారు. సీతారాములపై కూడా కళంకం వేశారు. తండ్రి చెప్తారు, ఎప్పుడైతే మేము ఆత్మ అని భావిస్తారో అప్పుడు మధురంగా అవుతారు. ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలో చాలా మజా ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సతో ప్రధానంగా 16 కళా సంపూర్ణులుగా అవుతారు. 14 కళలు అంటే కొద్దిగా లోపం ఉన్నట్లే. తర్వాత ఇంకా లోపాలు పెరుగుతూ ఉంటాయి. 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. జ్ఞానమైతే చాలా సహజము. ఎవరైనా నేర్చుకోగలరు. కల్పకల్పము 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఎప్పటి వరకు పూర్తి పవిత్రంగా అవ్వరో అంతవరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. లేకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మొట్టమొదట నేను ఆత్మను అను ఒక్క విషయాన్ని పక్కా చేసుకోమని తండ్రి పదే పదే చెప్తూ ఉన్నారు. ఆత్మలమైన మనము మన ఇంటిలో ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారము. తర్వాత ఇక్కడ జన్మ తీసుకుంటాము. ఒక్కొక్కరి జన్మల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. చివర్లో తము ప్రధానంగా అవుతారు. ప్రపంచానికి గల ఆ గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. ఇల్లు కొత్తదిగా ఉంటే అందులో ఎంతో సుఖం ఉంటుంది. తర్వాత లోపభూయిష్టంగా అవుతుంది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ప్రపంచంలోకి వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్గా అవ్వాలి. కేవలం జ్ఞానాన్ని పర్ఫెక్ట్ అని అనరు. ఆత్మ పర్ఫెక్ట్గా అవ్వాలి. నేను ఆత్మ, బాబా సంతానాన్ని అని సాధ్యమైనంత వరకు స్మృతిలో ఉండేందుకు ప్రయత్నించండి. ఆంతరికంగా చాలా ఖుషి ఉండాలి. మనుషులు స్వయాన్ని దేహదారులుగా భావించి సంతోషిస్తారు. మేము ఫలానా వారి సంతానము. అది అల్పకాలపు నష. ఇప్పుడు మీరు తండ్రి జతలో బుద్ధి యోగాన్ని పూర్తిగా జోడించాలి. ఇందులో తికమక పడరాదు. భలే విదేశాలకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. కేవలం బాబాను స్మృతి చెయ్యాలని పక్కా చేసుకోండి. బాబా ప్రేమ సాగర్లు. ఈ మహిమ ఏ మనుషులది కాదు. ఆత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. ఆత్మలంతా పరస్పరంలో సోదరులు.
అందరి తండ్రి ఒక్కరే. పిల్లలారా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు. తమో ప్రధానంగా అవ్వడం వల్ల మీరు దుఃఖీలయ్యారని బాబా అందరికీ చెప్తారు. మొదట మీరు పర్ఫెక్ట్గా ఉండేవారని ఇప్పుడు ఆత్మలైన మనకు పరమాత్మ తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మలన్నీ అక్కడ పర్ఫెక్ట్గానే ఉంటాయి. భలే పాత్ర వేరువేరుగా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా ఉన్నారు కదా. పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. సుఖధామంలో మీకు సుఖశాంతులు ఉండేవి కనుక మీది శ్రేష్టమైన ధర్మము, అపారమైన సుఖం ఉంటుంది. మనం ఎలా అవుతామో ఒక్కసారి ఆలోచించండి. స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. అది వజ్ర సమానమైన జన్మ, ఇది గవ్వ సమానమైన జన్మ. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండేందుకు గమనమిస్తూ ఉన్నారు. మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని మీరు పిలిచారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. సీతారాములను కూడా సంపూర్ణమని అనరు. వారు 2వ శ్రేణిలోకి వెళ్ళిపోయారు. స్మృతి యాత్రలో వారు పాస్ అవ్వలేదు. జ్ఞానంలో భలే ఎంత తీక్షణంగా ఉన్నా ఎప్పటికీ తండ్రికి మధురంగా అనిపించరు. స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే మధురంగా అవుతారు. తర్వాత తండ్రి కూడా మీకు మధురంగా అనిపిస్తారు. చదువు చాలా సాధారణము. పవిత్రంగా అవ్వాలి, స్మృతిలో ఉండాలి. ఇది బాగా నోట్ చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఉండడం వల్ల అక్కడక్కడ జరిగే గొడవలు కానీ అహంకారం కానీ ఎప్పుడూ జరగవు. ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ప్రపంచంలో మనుషులు ఎంతగా గొడవలు చేసుకుంటూ ఉంటారో జీవితాన్ని విషపూరితంగా చేసుకుంటారు. ఈ శబ్దాలు సత్యయుగంలో ఉండవు. ముందు ముందు ఇక్కడి మనుషుల జీవితం ఇంకా విషపూరితంగా అవుతుంది. ఇది విషయసాగరం. అందరూ రౌరవ నరకంలో పడి ఉన్నారు. చాలా మురికి ఉంది. రోజు రోజుకి ఈ మురికి వృద్ధి చెందుతూ ఉంటుంది. దీనిని మురికి ప్రపంచమని అంటారు. దేహాభిమాన భూతం కాదు. భూతములున్న కారణంగా పరస్పరంలో దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ భూతాలను పారత్రోలండి. ఈ భూతాలే మిమ్మల్ని నల్లగా చేస్తాయి. తండ్రి చెప్తారు, కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. మళ్ళీ నేను వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను. ఇప్పుడు మీరు ఎలా అవుతూ ఉన్నారు? అక్కడ వజ్రాల భవనాలు ఉంటాయి. అన్ని ప్రకారాల వైభవం ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ కల్తీ వస్తువులే. ఆవుల ఆహారం చూడండి. అన్నిటి నుండి సారాన్ని తీసేసి మిగిలినది ఇస్తారు. ఆవులకి మంచి ఆహారం కూడా లభించదు. కృష్ణుని ఆవులను ఎంత ఫస్ట్ క్లాస్గా చూపిస్తారో చూడండి. సత్యయుగంలో ఆవులు ఎలా ఉంటాయంటే వర్ణించనలవి కానివి. చూడటంలోనే ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ప్రతి వస్తువు నుండి సారాన్ని తీసేస్తారు. ఇది చీచి పాడైపోయిన మలిన ప్రపంచము. మీరు దీనిపై మనస్సుని ఉంచుకోరాదు. తండ్రి చెప్తారు, మీరు ఎంత వికారులుగా అయిపోయారు. యుద్ధాలలో ఒకరికొకరు ఎలా చంపుకుంటూ ఉంటారో చూడండి. అణుబాంబులు తయారు చేసేవారికి కూడా ఎంత గౌరవం ఉంది. దీని ద్వారా సర్వుల వినాశనం జరుగుతుంది. నేటి మానవులు ఎలా ఉన్నారో రేపటి మనుషులు ఎలా ఉంటారో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. సత్సంగం తేలుస్తుంది, కుసంగం ముంచేస్తుంది. మీరు పురుషోత్తములుగా మీరు మధ్యలో ఉన్నారు. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి చేతిని పట్టుకున్నారు. ఎవరైనా ఈత నేర్చుకున్నప్పుడు నేర్పించే వారి చేతిని పట్టుకోవాలి. లేకుంటే ఊపిరాడక గుటకలు మింగి అవస్థ పడవలసి వస్తుంది. ఇందులో కూడా చేయి పట్టుకోవాలి. లేకుంటే మాయ తన వైపు లాగేసుకుంటుంది. మీరు ఈ విశ్వాన్ని పూర్తిగా స్వర్గంగా చేస్తారు. మేము శ్రీమతం ద్వారా మారాధ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము అని స్వయాన్ని నశాలో ఉంచుకోవాలి. మనుష్య మాతృలందరూ
దానం చేస్తూనే ఉంటారు. ఫకీర్లకు ఇస్తారు. తీర్థయాత్రలతో మార్గదర్శకులకు దానం చేస్తారు. పిడికెడు బియ్యమైనా దానం తప్పకుండా చేస్తారు. అదంతా భక్తి మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు బాబా మనల్ని డబల్ దాతలుగా చేస్తారు. తండ్రి చెప్తారు, 3 అడుగుల భూమిలో మీరు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని, ఈశ్వరీయ హాస్పిటల్ని తెరవండి. ఇందులో మనుషులు 21 జన్మలకు సుఖాన్ని పొందుతారు. ఇక్కడ ఎలాంటి జబ్బులు వస్తాయో, అనారోగ్యంలో ఎంతటి దుర్వాసన వస్తుందో చూడండి. హాస్పిటల్లో చూపించినట్లయితే అసహ్యం కలుగుతుంది. ఎంత కర్మభోగముంది. ఈ దుఃఖాలన్నింటి నుండి దూరం అయ్యేందుకు కేవలం నన్ను స్మృతి చెయ్యండి. మీకు వేరే ఏ కష్టము ఇవ్వను అని తండ్రి చెప్తారు. పిల్లలు చాలా కష్టాలు చూశారని బాబాకి తెలుసు. వికారీ మనుషుల ముఖమే మారిపోతుంది. ఒక్కసారిగా మృతుల వలె, శవాల వలె అయిపోతారు. తాగుబోతులు మద్యపానం లేకుండా ఉండలేరు. ఈ మద్యపానం ద్వారా చాలా నశ పెరుగుతుంది, కానీ అల్పకాలానికి మాత్రమే. దీని ద్వారా వికారీ మనుషులు ఆయుష్ కూడా చాలా తగ్గిపోతుంది. నిర్వికారీ దేవతల ఆయుష్ సగటున 125-150 సంవత్సరాలు ఉంటుంది. సదా ఆరోగ్యవంతులుగా అయితే ఆయువు కూడా పెరుగుతుంది. నిరోగి శరీరం లభిస్తుంది. తండ్రిని అవినాశి సర్జన్ అని కూడా అంటారు. జ్ఞాన ఇంజెక్షన్ సద్గురు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనం అయ్యింది. తండ్రిని తెలుసుకోనందున అజ్ఞాన అంధకారమని అంటారు. ఇది భారత్వాసీల విషయమే. ఫలానా సంవత్సరంలో వచ్చారని క్రీస్తు గురించి చెప్పగలరు. వారు నెంబర్ వారీగా గద్దెపై ఎలా కూర్చుంటారో వారి పూర్తి లిస్టు ఉంది. ఒక్క భారతీయులకు మాత్రమే ఎవరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, పరమాత్మ, ఓ మాతాపిత అని పిలుస్తారు. అయితే ఆ మాతాపితాలు ఎవరో వారి జీవిత చరిత్ర గురించి తెలుపమంటే తెలుపలేరు. వారికేమీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. ఇప్పుడు మనం పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము. అందుకొరకు పూర్తిగా చదువుకోవాలి. లోక మర్యాదలు, కుల మర్యాదల్లో కూడా చాలామంది చిక్కుకొని ఉన్నారు. ఈ బాబా ఎవరిని గురించినా చింత చేయరు. ఎన్ని తిట్లు మొదలైనవి తిన్నారు. మనస్సులో కానీ చిత్తములో కానీ ఇలా అవుతామని లేదు. దారిలో నడుస్తూ నడుస్తూ బ్రాహ్మణుడు ఇరుక్కున్నాడు. బాబా బ్రాహ్మణునిగా చేశాడు. తిట్ల తినసాగాడు. పంచాయతీ అంతా ఒకవైపు, దాదా ఒక్కడే ఒకవైపు. సింధీ పంచాయతీ వారంతా ఇదేం ఇలా చేస్తున్నాము అని అడిగితే అందుకు దాత, గీతలో కామ మహాశత్రువు, దీనిపై విజయం పొందకుంటే విశ్వానికి యజమానిగా అవుతారు అని భగవంతుడు చెప్పారు కదా అని అన్నాడు. నాకు కూడా కామ వికారాన్ని జయిస్తే నీవు జగజ్జీత్గా అవుతావని చాలామంది చెప్పారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా విజయం పొందుకున్నారు కదా. ఇందులో యుద్ధాలు మొదలైనవి లేవు. మీకు స్వర్గంలో చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. స్త్రీ నేను పవిత్రమవుతాను అంటే పురుషుడు నేను అవ్వను అని అంటారు. ఒకరు హంస, మరొకరు కొంగగా అవుతారు. తండ్రి వచ్చి జ్ఞానరత్నాలు ఏరుకునే హంసలుగా చేస్తారు. అయితే ఒకరు అవుతారు, మరొకరు అవ్వరు. కనుక గొడవలు వస్తాయి. ప్రారంభంలో చాలా శక్తి ఉండేది. ఇప్పుడు అంత ధైర్యం ఎవరికీ లేదు. భలే మేము వారసులమని అంటారు. అయితే వారసులయ్యే విషయమే వేరు. ప్రారంభంలో అయితే అద్భుతాలు జరిగాయి. గొప్ప గొప్ప కుటుంబాలకు చెందినవారు క్షణంలో వదిలేసి వారసత్వం పొందేందుకు వచ్చారు. కనుక వారు అర్హులుగా అయ్యారు. మొట్టమొదట వచ్చిన వారు చాలా అద్భుతము చేశారు. ఇప్పుడు అటువంటి వారు చాలా అరుదుగా వస్తారు. చాలా లోక మర్యాదలలో చిక్కుకొని ఉన్నారు. ప్రారంభంలో వచ్చిన వారు ధైర్యాన్ని చూపించారు. ఇప్పుడంత సాహసం ఉంచటం చాలా కష్టము. పేదవారు సాహసం చూపగలరు. మాలలో మణులుగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి వస్తుంది. మాల చాలా పెద్దది. 8 మంది మాల
108 16,108 మాల కూడా ఉంది. చాలా శ్రమ చేయవలెనని తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. సత్యము చెప్పరు. మేము చాలా బాగున్నామని భావించు వారి ద్వారా కూడా వికర్మలు జరుగుతాయి. భలే జ్ఞానయుక్త ఆత్మలు కావచ్చు. జ్ఞానం అర్థం చేయించడంలో చాలా బాగుంటారు, కానీ యోగము చేయరు. అటువంటి వారు తండ్రి హృదయంలో ఉండరు. స్మృతిలో లేకుంటే హృదయంలో కూడా ఉండరు. స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది. ప్రారంభంలో క్షణంలో సమర్పణ అయిపోయారు. ఇప్పుడు అలా సమర్పణ అవ్వడం సులభం కాదు. ముఖ్యమైనది స్మృతి. అప్పుడే అపారమైన సంతోషం కలుగుతుంది. ఎంత కళలు తగ్గిపోతూ వచ్చాయో అంత దుఃఖం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కళలు మళ్ళీ ఎంత పెరుగుతాయో అంత ఖుషీ పాదరసం పెరుగుతూ ఉంటుంది. చివర్లో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎక్కువ స్మృతి చేసేవారికి ఏ పదవి లభిస్తుందో చివర్లో చాలా సాక్షాత్కారం అవుతుంది. వినాశం జరుగునప్పుడు మీరు స్వర్గ సాక్షాత్కారం అనే హల్వా తింటారు. స్మృతిని పెంచమని బాబా పదే పదే చెప్తూ ఉన్నారు. ఎవరికైనా కొద్దిగా అర్థం చేయిస్తే బాబా సంతోషించరు. ఒక పండితుని కథ ఉంది కదా, రామ రామ అని అంటూ సాగరాన్ని దాటవచ్చని పండితుడు చెప్తాడు. నిశ్చయంలో విజయం ఉంది అని చూపించేందుకు ఇది కథ చెప్తారు. తండ్రిపై సంశయం రావడం వల్ల నశిస్తారు. తండ్రి స్మృతి ద్వారానే పాపం సమాప్తమవుతుంది. దీని కొరకు రాత్రింబవళ్ళు ప్రయత్నించాలి. అప్పుడే కర్మేంద్రియాల చంచలత సమాప్తం అవుతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి చార్టుని వ్రాయని వారు చాలామంది ఉన్నారు. అనగా పునాదే లేదు. సాధ్యమైనంత వరకు ఏదో విధంగా స్మృతి చేయాలి. అప్పుడే సతో ప్రధానంగా 16 కళా సంపూర్ణులుగా అవుతారు. పవిత్రతతో పాటు స్మృతి యాత్ర కూడా ఉండాలి. పవిత్రంగా ఉండడం ద్వారానే స్మృతిలో ఉండగలరు. ఈ పాయింట్లు బాగా ధారణ చేయండి. తండ్రి ఎంతటి నిరహంకారి. ముందు ముందు మీ చరణాలపై అందరూ తల వంచుతారు. వాస్తవానికి ఈ మాటలే స్వర్గద్వారాన్ని తెరుస్తారని అంటారు. స్మృతి అనే పదును ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ దేహదారిని స్మృతి చేయరాదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవ్వడంలో శ్రమ ఉంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పతిత చీచి దుఃఖదాయ ప్రపంచంపై మనస్సు ఉంచుకోరాదు. ఒక్క తండ్రి చేతిని పట్టుకొని దీనిని దాటి వెళ్ళాలి. మాలలో మణులుగా అయ్యేందుకు చాలా సాహసం ఉంచి పురుషార్థం చేయాలి. జ్ఞానరత్నాలను ఏరుకునే హంసలుగా అవ్వాలి. ఏ వికర్మలు చేయరాదు. వరదానము: నిమిత్త భావం ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ సేవాధారి భవ. నిమిత్త భావం సేవలో స్వతహాగా సఫలత ఇస్తుంది. నిమిత్త భావం లేకుంటే సఫలత ఉండదు. శ్రేష్టమైన సేవాదారులు అంటే ప్రతి అడుగు తండ్రి అడుగుపై ఉంచేవారు. ప్రతి అడుగు శ్రేష్ఠ మతాన్ని అనుసరించి శ్రేష్టంగా చేసుకునేవారు. సేవలో స్వయంలో వ్యర్థం ఎంత సమాప్తమైపోతుందో అంత సమర్థంగా అవుతారు. సమర్థమైన ఆత్మ ప్రతి అడుగులో సఫలతను ప్రాప్తి చేసుకుంటుంది. ఎవరైతే స్వయం ఉమంగ ఉత్సాహాలలో ఉంటూ ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తారో వాళ్ళే శ్రేష్టమైన సేవాదారులు. స్లోగన్: ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేస్తే వారికి ఆఫరిన్ లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: పరమాత్మ ప్రేమ అనే దారము దూర దూరాల నుండి ఆత్మను లాక్కని వస్తుంది. ఇది ఎటువంటి సుఖం ఇచ్చే ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక్క సెకండు మునిగిపోయినా అనేక దుఃఖాలను మర్చిపోతారు.
అంతేకాక సదా కొరకు సుఖవంతమైన ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. తండ్రికి పిల్లలైన మీపై ఎంత ప్రేమ ఉందంటే జీవితంలో సుఖశాంతుల కోరికలన్నీ పూర్తి చేస్తారు. తండ్రి సుఖం ఇవ్వడమే కాక సుఖం యొక్క భండారానికి యజమానులుగా చేసేస్తారు. అచ్చా. ఓం శాంతి. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఫలితమేమి లేదురా, ఫలితమేమి లేదురా, ఈ పాడు బ్రతుకు వల చూపెనురా, పాడు బ్రతుకు వల చూపెనురా. ఆత్మవు నీవు అవినాశి, ఆత్మవు నీవు అవినాశి. మరువలేను బాబాను. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఈశ్వరుడే సద్గురువు, ఈశ్వరుడే సద్గురువు. ఇలలో మనకు తండ్రి అతడు, ఇలలో మనకు తండ్రి అతడు. సర్వ సంబంధాలలో అతడేలే, సర్వ సంబంధాలలో అతడేలే. మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. వృధా చేయకోయి సమయం,
తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు